ఏది పాపం అమ్మాయి ఒక పునర్విక పునర్విక పాప గురించి, ప్లస్ నిన్న ఇంకో అబ్బాయి చిన్న బాబే, ఆ అబ్బాయికి హార్ట్ ఆపరేషన్ దాని గురించి నేను సార్ నాగబాబు గారు ఆయన కంట్రిబ్యూట్ చేసినప్పుడు మేము కూడా కంట్రిబ్యూట్ చేసి జస్ట్ అది అంటే మనం ఇప్పుడు ఎవరి స్థాయిలో హెల్ప్ చేస్తారు. ఆయన స్థాయిలో ఆయన ఒక అమౌంట్, నా స్థాయిలో నేను అమౌంట్ చేసినప్పుడు ఇది బయట ఇప్పుడు నేను ఇచ్చినప్పుడు ఆ మ్యాటర్ పోస్ట్ చేస్తే ఎవరైతే నా ఫాలోవర్స్ ఉన్నారో బర్ణన్ ఇచ్చాడని చెప్పి వాళ్ళ సాయంత్రం తగ్గట్టు 100 రూపీస్ 200 రూపీస్ ఏదో ఒకటి హెల్ప్ అవుతుందని చెప్పి నేనేమన్నానంటే దీనికి రియాక్ట్ అవ్వండి. యూ రియాక్ట్, ఇలాంటి వాటికి రియాక్ట్ అయ్యి ఇది బాధ్యతగా తీసుకోండి. సంబంధం లేని వాటి గురించి డోంట్ వేస్ట్ యువర్ టైం. మన వలన ఒకరికి హెల్ప్ జరుగుతుంది, ఒక మంచిది జరుగుతుంది అంటే అక్కడ వీ కెన్ వేస్ట్ యువర్ మన టైం అక్కడ స్పెండ్ చేయొచ్చు. బట్ అవసరం లేని వాటి గురించి టైం స్పెండ్ చేయొద్దు అని చెప్పంట. ఇది ఎక్కువ చెప్పినా సరే మీకు కొద్దిగా బాగుంది అన్న. దీని మీద నాకు పాయింట్ వచ్చింది. అంటే మీరు ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నారన్న, ఈ ఫాలోవర్స్ని, ఈ ఫ్యాన్ ఫాలోయింగ్ని, ఈ హడావిడిని ఎన్నో చూసుంటారు. ఆఫ్టర్ బిగ్ బాస్ వచ్చే ఆ ఆడియన్స్, ఫ్యాన్ బేస్, ఆ జనాలు ఈ కొట్టుకోవడం చూస్తుంటే మీ ఫీలింగ్ ఏంటన్నా? మనం స్క్రీన్ మీద కనబడినప్పుడు మనం కొన్ని క్యారెక్టర్లు అన్నవి బాగా హైలైట్ అయిపోతాయి, జనాల్లోకి వెళ్ళిపోతాయి. ఒక సర్టన్ పర్సంటేజ్ ఆఫ్ ఆడియన్స్ ఏమనుకుంటారంటే ఈ నిజంగానే ఇలాంటివాడా అని నాకు డౌట్ ఎక్కడో ఉంటుంది. హౌస్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఈ క్యారెక్టర్కి మనం స్క్రీన్ మీద చేసిన క్యారెక్టర్కి సంబంధం ఉండదు. అది చాలా మంది అదే అన్నారు, మీరు ఇదా అని చెప్పి అనుకున్నాను. చీలాసౌ స్రవంతి 100 ఎపిసోడ్స్ ఫంక్షన్కి టీం అంతా విజయవాడ వెళ్ళాం. అప్పటికి ఆ సీరియల్ అసలు ఆడియన్స్లోకి భయంకరంగా వెళ్ళిపోయింది. ఈవెన్ అదర్ స్టేట్స్లో కూడా చూడడం స్టార్ట్ చేశారు. నందుని మీనా గారు ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఒక నెగిటివ్ క్యారెక్టర్కి అంత ఫాలోయింగ్ వస్తుందని నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి నేను వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది. 1 అవర్ పట్టింది గేట్ దగ్గర నుంచి స్టేజ్ మీదకి వెళ్ళడానికి. ఇట్ వాజ్ 2005లో నేను చెప్తుంది మాట, ఇది 2005లో విజయవాడ ఏదో సమ్ గ్రౌండ్స్లో. అంటే అది ఒక టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్, మనకి ఎప్పుడు చూడని క్రౌడ్ అది. అమ్మా అంటే ఒక క్యారెక్టర్ జనాల్లోకి వెళ్తే ఇంత ఆదరణ ఉంటుందా, ఇంత జనాలు మనల్ని ప్రేమిస్తారా అని చెప్పి నేను మైక్ తీసుకొని వాళ్ళు ఒకటే కొన్ని డైలాగ్స్ ఉన్నాయి ఆ ప్రాజెక్ట్లో, ఆ సీరియల్లో. నేను ఆ డైలాగ్ చెప్తున్నప్పుడు నాకన్నా ముందు ఆడియన్స్ చెప్పేస్తున్నారు డైలాగ్స్. అంటే వాళ్ళకి బై హార్ట్ అయిపోయాయి. అంటే క్యారెక్టర్ నేనేమంటానంటే ఒక స్క్రీన్ మీద క్యారెక్టర్ని ఇష్టపడితే అంతలాగా ఇష్టపడతారు. హౌస్లోకి వచ్చేటప్పటికి ఒక రియల్ క్యారెక్టర్ని ఇష్టపడిన అంతలాగా ఇష్టపడతారు. అది ఏ క్యారెక్టర్ ఎవరు కనెక్ట్ అవుతుందో కూడా తెలియదు, అది మనం చెప్పలేం. కాకపోతే ఏంటంటే ఇది ఈ ఏదైతే ఈ ఫాలోయింగ్ ఇదంతా ఉందో అది లైఫ్ లాంగ్ మనం జర్నీ అంతా ఉంటుందని మాత్రం అది ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఇప్పుడు కొత్త నీరు వస్తూనే ఉంటుంది, పాత నీరు వెళ్తూనే ఉంటుంది. ఇప్పుడు నేను చీలాసౌ స్రవంతిలో ఉన్నప్పుడు ఫేమ్ ఇప్పుడు నాకు కావాలంటే పక్కెళ్ళరా బాబు అంటారు, పక్కెళ్ళి ఆడుకో అంటారు. వీ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. ఇప్పుడు మీకంటే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్లో విన్నర్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ రాహుల్ సిబిల్గంజ్ కానీ నా జిమ్మేట్, సన్నీ జిమ్మేట్, రేవంత్ నా జిమ్మేట్, శ్రీముఖి గారు నాతో కలిసి ఒక సినిమా నా పేరుగా చేశారు. అంటే ఆల్మోస్ట్ చాలా మంది నాకు, నవదీప్, చాలా మంది నేను చూస్తున్నా. అంటే బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు టోటల్ వెనకాతల ఒక 10 మంది ఇది అంటే అది అంటే ఏమి అంటే మనకి సాధించేసాము అనేది కాదు, ఒక సాలిడ్ ఒక గ్రేట్ ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం ఐ కెన్ సే ఆ బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది ప్రతి ఒక్కరికి కూడా వెళ్ళిన ప్రతి కంటెస్టెంట్ కూడా అది కొంతమందికి బెటర్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి గ్రేట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, కొంతమందికి స్వీట్ ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. కానీ బయటకు వచ్చిన తర్వాత అద్భుతం, మనం రెడ్ కార్పెట్ పరిచి ఉంటుందంటే మాత్రం అది దట్ ఇస్ కరెక్ట్ కాదు. ఇప్పుడు నేను వచ్చాను ఒకటి బ్రేక్ అయింది, దానికి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఏదంటే సీరియల్స్లోని సినిమాల్లోని సాడిస్టిక్ విలన్ కింద చూసి ఆ క్యారెక్టర్లో చూసి చాలామంది భరణి నిజంగానే అలాంటి అనుకున్న వాళ్ళకి, భరణి ఇంట్లో ఎలా ఉంటాడు, నా డాటర్స్తో ఎలా ఉంటా, మదర్తో ఎలా ఉంటా,
తెలుసు, చూసాను, సిస్టర్స్ ఎలా ఉంటానో చూశారు. చూసాను. అట్లీస్ట్ కనెక్ట్ అయ్యారు చాలా మంది. ఆ. నాకొక ఫ్యామిలీ ఫ్యామిలీ అంటూ వచ్చేసింది. దానికి నేను హ్యాపీ. కానీ మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నా ప్రయత్నాలు నేను చేసుకుంటున్నానే, ఆఫీస్కి వెళ్తున్నానే, డైరెక్టర్స్ అందరికి మెసేజ్ పెట్టుకుంటున్నానే. లక్కీగా వచ్చిన తర్వాత ఒక 2 సినిమాలు క్యారెక్టర్లు చేశాను. 2 సినిమాలు క్యారెక్టర్ చేసిన ఇంకొక 2 సినిమాలు చేయబోతున్నా, వెబ్ సిరీస్ చేయబోతున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు నేను చేస్తున్నా. హౌస్లోకి వెళ్ళక ముందు కూడా ప్రతి నెల ఏదో క్యారెక్టర్ వచ్చేది. అంటే సూపర్ త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పలా. అంటే ఇలాగా మా జీవితం మారిపోయి మనకి రెడ్ కార్పెట్ అన్నది మాత్రం లేదు అని చెప్పి నేను అనుకున్నాను. ఎందుకంటే మీరు కూడా వెళ్ళొచ్చారు కాబట్టి బిగ్ బాస్ హౌస్లోకి. అది మనిద్దరం కంటెస్టెంట్స్ కింద మాట్లాడుకుందాం, యాంకర్ అని హౌస్ కింద కాకుండా, గెస్ట్ కింద కాకుండా. అంటే ఈ సీజన్ వాళ్ళు ఈ సీజన్ మీకు ఏమనిపించింది యాక్చువల్లీ? యు ఎంజాయ్డ్ ఆర్? నేను బాగా ఎంజాయ్ చేశా. అంటే మొత్తం ట్విస్ట్లు టర్న్స్ ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అంటే ఈ సీజన్ వాళ్ళు, మీ సీజన్ వాళ్ళు సీజన్ అయిపోయి బయటకు వచ్చాక ఎవరు ఆగట్లేదేమో అని అనిపించింది ఎందుకు నా మనసులో మాట. ఎస్పెషల్లీ ఈ సీజన్ అని ఎందుకు అనిపించింది నాకు? ఏమో నాకు అర్థం కావట్లే. ఈ సీజన్ కంటెస్టెంట్లని బయటకు వచ్చాక ఆ వీడియోస్ కానీ లేకపోతే ఏ విధమైన వాళ్ళ మాటలు విధానం, అంటే నేను ఎప్పటి నుంచి అందరినీ చాలామంది మనుషుల్ని చూశాను, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యాను, వాళ్ళ బిహేవియర్స్ ఏంటో నాకు తెలుసు, కొంచెం ఫాస్ట్గా అర్థమైపోతుంది కాబట్టి. అంటే జస్ట్ నాకు అనిపించింది ఏంటంటే వీళ్ళ హౌస్లో ఉన్న కంటెస్టెంట్లు వీళ్ళు కాదు, హౌస్లో ఉన్న బిహేవియర్లు ఇవి కావు, మారిపోయారు అని అనిపించింది. అది నీకు అనిపించిందా లేదా? మీ కంటెస్టెంట్ల మీద మీకు ఆ ఒపీనియన్ వచ్చిందా లేదా? పేర్లొద్దు. సో నేను ఒక మాట చెప్తా. ఫస్ట్ నన్నే అడిగినప్పుడు శ్రీముఖి గారు, ఈ ఉత్సవంలో ఇలా అందరూ కలిశారు కదా, మీకు ఏమనిపిస్తుంది, హౌస్లోకి మీరు వెళ్ళి వచ్చింది మీకు ఏమనిపిస్తుంది అంటే నేను ఒకటే అన్నా, శ్రీముఖి గారు, ఇట్స్ అన్ని రకాల ఎమోషన్స్ ఒక దగ్గర ఉండే ప్లాట్ఫామ్ అది. అక్కడ బాధ ఉంటుంది, ఆనందం ఉంటుంది, కోపం ఉంటుంది, పంతం ఉంటుంది, బలాలు చూపించుకోవడం ఉంటుంది, స్ట్రాటజీస్ ప్లే చేయడం ఉంటుంది, పై ఎత్తులు వేసుకోవడం ఉంటుంది, అనురాగాలు ఉంటుంది, ఒకరికొకరు అన్న ముద్దలు తినిపించుకోవడాలు ఉంటుంది, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్న ప్లాట్ఫామ్. ఈ 22 మందిలో కూడా అది నేను చూశాను. నేను అందరికీ సెల్యూట్ అని కొట్టిన తర్వాత నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే హౌస్లో ఏదో ఒక పాయింట్లో ఎవరో ఒకరితో ఒక ఎమోషన్ మీకు షేరింగ్ అవుతుంది. అక్కడ వాళ్ళే ఫ్యామిలీ మెంబర్స్ కదా. సెకండ్ పాయింట్ ఏంటంటే బిగ్ బాస్ హౌస్లోకి ఆల్రెడీ ఆర్టిస్ట్గా ప్రాజెక్ట్స్ చేసేసి ఎంతో కొంత స్టార్డమ్ సంపాదించుకొని, ఎంతో కొంత ఫ్యాన్ బేస్ సంపాదించుకొని లోపలికి వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. ఫస్ట్ టైం డైరెక్ట్గా దాంట్లోకి, అంటే ఏ ఆర్టిస్ట్ కాకుండా ఏమీ కాకుండా డైరెక్ట్ వచ్చే వాళ్ళ ఆలోచన ఒకలా ఉంటుంది. మనకన్నా ఏజ్లో చిన్నోళ్ళైనా, మనకన్నా ఏజ్లో పెద్దవాళ్ళైనా ప్రతి ఒక్కరికి ఇప్పుడు ఒక నిజంలో బతకడం అన్నది ఇప్పుడు అలవాటు చేసుకోవాలి. డ్రీమ్స్ కనొచ్చు, డ్రీమ్ బిగ్, కళలు కను, బిగ్గా డ్రీమ్ కను, కానీ దానికి కావాల్సిన హార్డ్ వర్క్, దానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ నువ్వు చేసుకోవాలి. ఇట్స్ నాట్ అంటే హౌస్ నుంచి బయటికి రాగానే ఒక 10 మంది డైరెక్టర్స్ అందరూ మన గురించి కథలు రాసేసి, మన గురించి క్యారెక్టర్ రాసేసి రెడీగా అడ్వాన్స్లో పట్టుకుని నిలబడరు కదా. దట్ ఈస్ నాట్ ద ప్లాట్ఫామ్.